కాలమంతా లోకంతో మనకు ముడిపడి ఉన్నాగా, లోకంతో మనకు చుట్టరకాలు ఉన్నాయి, ఆచారాలతో, సిద్ధాంతాలతో, రకరకాల కార్యక్రమాలు. ఇప్పుడు దేవుడు అంటాడు, స్తంభం నిలబెట్టు. ఏ స్తంభం అది? ఇక నువ్వు నా దగ్గరకు రావద్దు, నేను నీ దగ్గరకు వెళ్ళను, మన ఇద్దరికి విడాకులు అయిపోయాయి. అంటే అర్థం ఏంటంటే ఇక గతించిన కాలమే చాలు, మనుషులు ఇష్టం చేసే కార్యక్రమం గతించిందే చాలు, పాపంలో కొంతకాలం ఊరేగాను గతించిందే చాలు, నీకు జీవితంలో పాత స్నేహితులు ఉంటారు గతించినదే చాలు, నీ డబ్బులు దుర్వినియోగం చేసి తాగి ఉంటావు గతించిన కాలమే చాలు. నేను ఒక రాయి నిలబెడుతున్నా, ఇక పాతకాల జీవిత అలవాట్లు ఏది మళ్ళా నా గడపకు రాకూడదు, గతించిన కాలము చాలు, ఇక మీదట నాకు నీకు సంబంధం లేదు. దీని పేరు వేరుపాటు జీవితం. గత కాలంలో వాళ్ళతో తిరిగాను, తిన్నాను, అయిపోయింది. నేను నా దేవుని కొరకు బ్రతకబోతున్నా, నా దేవుని కొరకు జీవించబోతున్నా. మరలా గతకాలపు ఆలోచనలు కానీ, స్నేహితులు కానీ, పరిచయస్తులు కానీ,